ఏలూరు మన్నా చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీస్తు ఆరాధన మార్చి వాళ్ళు అంగరంగ వైభవంగా అట్టహాసంగా రెండో రోజు కూడా సెయింట్ జేవియర్ స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన క్రీస్తు ఆరాధన ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు బడేటి చింతమనేని పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే క్రిస్మస్ కేకులు కట్ చేసి క్యాండిల్స్ లైట్ ఆరాధనను నిర్వహించారు. అలాగే మరో ముఖ్య అతిథిగా పాస్టర్ జాన్ వెస్లీ పాల్గొని క్రీస్తు సందేశాన్ని అందించారు. ఈ వేడుకలను ఇంతటి ఘనంగా నిర్వహించిన మన్నా చర్చ్ పాస్టర్ ఎం జ్యోతిరాజు మరియు బిషప్ ఎలీషా రాజు గారులను ప్రత్యేకంగా అభినందించారు. ఏ భావాలు ఏ విధంగా ఉంటాయనేది తెలియపరచడం కోసం ప్రతి ఒక్కరు కూడా యేసు మార్గాన్ని నిర్ణయించుకుంటూ ప్రేమను ఏ విధంగా పెంచాలి, మానవత్వం ఏ విధంగా ఉంటుంది అనేది ఏదైతే ఆ బోధన ద్వారా తెలియపరిచారో అవన్నీ కూడా మరి ప్రజలకు తెలియపరుస్తూ ఆ మార్గాన్ని మరి ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఏ ఇబ్బందులు ఏ గొడవలు లేకుండా ఏ విషయం వచ్చినప్పటికీ కూడా అన్ని విధాలుగా అందరికీ కూడా సహకరించడానికి ముందు మన్నా చర్చ్ వారు ఉంటున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే అందరం కూడా ఈ సంవత్సరం మరి మనం క్రిస్మస్ పండుగ 2024 చేసుకుని 25లోకి వస్తున్న సందర్భంగా ఆ ప్రభు దీవెనలు మీ అందరికీ ఉండాలి. మరి మీ అందరి ఆశీస్సులు మాకుండి మీ అందరి ప్రేమానురాగాలు మేము పొంది మరి 2025 సంవత్సరంలో ఎంతకంటే ఎక్కువగా మరి ప్రేమను పొందించడంలో కానీ సేవను చేయడంలో కానీ మరి ఏలూరులో మన్నా చర్చ్ వారు ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఆ యేసుక్రీస్తు అండగా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మీ కుటుంబానికి, మీ యొక్క స్నేహితులకి, మనందరికీ ఉపయోగకారిగా ఉండాలని మీ అందరి ఆశీస్సులతో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క తెగువతో మరలా ఈనాడు 5 ఏళ్ల తర్వాత జ్యోతిరాజు గారు మమ్మల్ని ఆహ్వానించే పరిస్థితికి ఆ యొక్క పరిస్థితిని మీరు మాకు కల్పించినందుకు, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మా మిత్రుడు వస్తున్నాడు చంటి గారు, ఆయనకు కూడా అందరికీ కూడా మరి ఆయన మెరుగైనటువంటి సేవలు ఇవన్నీ కూడా అందించేటువంటి శక్తి ఆ యేసుప్రభు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి మీ అందరి ప్రేయర్ ద్వారా, అట్లాగే పడేటి జంటి గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మీకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అందించేటువంటి శక్తి ఆ యేసుప్రభు వారు మా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మరి జ్యోతిరాజు గారు నన్ను కానివ్వండి, శాంతిబుల్ వారిని మమ్మల్ని కూడా ఆహ్వానించి మీ అందరి సమక్షంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసేటువంటి అవకాశాన్ని కలగజేసినందుకు మరొక్కసారి జ్యోతిరాజు గారికి, ఎలిషారాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భవిష్యత్తులో ఇంకా అనేకం మనం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ గురించి ఒక ఆయన మాట్లాడుతూ, కనిపించని దేవునితో నేను ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉండగలను అన్నప్పుడు దేవుడు చెప్పాడట, అందుకే నీకు కనిపించడానికే ఐఎమ్ కమింగ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసాలతో నరావతారుడై మీ వలె ఉండటానికి, మీ మధ్య ఉండటానికే నేను ఈ లోకంలో జన్మించాను అని. అదే క్రిస్మస్ పండుగ. ఈ పండుగ మనందరికీ దేవుని యొక్క ఆశీస్సులు, శుభములు